హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అటెండెన్స్ యాప్ని ఎలా యూజ్ చేయాలో దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మనం స్కూల్లో కానీ లేదా కాలేజీలో కానీ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని ఈ యాప్ యూజ్ చేసి ఈజీగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి యాప్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం సబ్జెక్టుకు సంబంధించిన అటెండెన్స్ని కానీ లేదా ల్యాబ్కు సంబంధించిన అటెండెన్స్ని కానీ యాడ్ చేయాలనుకుంటే బాటమ్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, బ్యాచ్ ఇయర్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అండ్ బ్రాంచ్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ సెక్షన్ అనేది మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 కాలమ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మిడిల్ ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒకసారి బ్యాక్ వచ్చేసి అగైన్ ఇక్కడ మనం రీఫ్రెష్ చేయాలి. సో ఆ రీఫ్రెష్ అనేది ఎలా చేస్తామంటే మనం టాప్ నుంచి బాటమ్కి ఫింగర్తో ట్యాప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా ట్యాప్ చేస్తామో ఆటోమేటిక్గా మనం సబ్జెక్టుకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వ్యూని క్లిక్ చేసి ఇప్పుడు మనం రోల్ నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి బాటమ్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి, కస్టము, సీక్వెన్స్. సో మనం సింగిల్ నెంబర్గా యాడ్ చేయాలనుకుంటే కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే అక్కడ సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న రోల్ నెంబర్స్లో నెంబర్స్ మాత్రమే ఉంటే ఇక్కడ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, 99 తర్వాత మనకి 100 జనరేట్ అవుతుంది. లేదా మనం తీసుకున్న రోల్ నెంబర్స్లో నెంబర్స్ క్యారెక్టర్స్ ఉంటే ఇక్కడ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, 99 తర్వాత మనకి A0 జనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ స్టార్టింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటూ ఆటోమేటిక్గా నెంబర్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం స్మాల్ లెటర్స్ కానీ లేదా క్యాపిటల్ లెటర్స్ కానీ ఇక్కడ రోల్ నెంబర్గా ఇచ్చినట్లయితే మనకి ఫైనల్గా వచ్చే డేటా అనేది క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ రోల్ నెంబరు, ఎండింగ్ రోల్ నెంబరు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చినా కూడా మనకి ఈ రోల్ నెంబర్స్ అనేటివి జనరేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి, మనం 99 తర్వాత మనకి A0 జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనం అటెండెన్స్ తీసుకోవాలనుకుంటే అక్కడ టాప్ మిడిల్ టేక్ అటెండెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆబ్సెంటీస్ తక్కువ ఉంటే ఆబ్సెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెజెంటీస్ తక్కువ ఉంటే ప్రెజెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆబ్సెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరికైతే ఆబ్సెంట్ వేయాలనుకుంటావో ఆ పర్టికులర్ రోల్ నెంబర్ దగ్గర ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆబ్సెంట్గా అసైన్ అయిపోతాయి. సో నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ని ట్యాప్ చేసేసాను. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాటమ్ మిడిల్ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ డేటా అనేది వ్యూ అటెండెన్స్లోకి మూవ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను వ్యూ అటెండెన్స్ని సెలెక్ట్ చేసి ఈ అటెండెన్స్ అనేది డే టు టైంతో ఇక్కడ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆబ్సెంట్ టు ప్రెజెంటీస్ డేటా అనేది సపరేట్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఆబ్సెంట్ డేటా అనేది సపరేట్ అయిపోయింది, ప్రెజెంట్ డేటా అనేది కూడా సపరేట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వచ్చేసాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇదే అటెండెన్స్ని కాపీ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కాపీ అటెండెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి.
సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ అటెండెన్స్ అనేది కాపీ అయిపోయి ఉంటుంది. వెరిఫై చేయాలనుకుంటే అక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ అటెండెన్స్ అనేది ఎప్పుడైతే కాపీ చేసుకుంటామో ఆ కాపీ చేసుకున్న డేటు టైంతో ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఒకసారి క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ ప్రీవియస్ అటెండెన్స్ డేటా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. ఒకవేళ ఈ అటెండెన్స్ని మాడిఫై చేయాలనుకుంటే ఆ అటెండెన్స్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ అప్డేట్ అటెండెన్స్ని క్లిక్ చేసి ఇప్పుడు ఆ అటెండెన్స్ని ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. సో మాడిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఆ అటెండెన్స్ని క్లిక్ చేసి తర్వాత వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు అప్డేటెడ్ అటెండెన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి మనం ఏదైనా అటెండెన్స్ని డిలీట్ చేయాలనుకుంటే ఆ అటెండెన్స్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ డిలీట్ని క్లిక్ చేసి తర్వాత ఓకేని క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా అటెండెన్స్ అనేది డిలీట్ అవుతుంది. అయితే వేరే అటెండెన్స్ ఓపెన్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకుంటే మనకి అటెండెన్స్ కౌంట్ అనేది అక్కడ చూపించదు. సో అది మనకి డిస్ప్లే అవ్వాలనుకుంటే కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ ఓపెన్ చేసుకునేసి రీఫ్రెష్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ని క్లిక్ చేసి వ్యూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసి ఆ అటెండెన్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. సో తర్వాత ఇక్కడ రోల్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం మిడిల్లో సింగిల్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కస్టమ్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎంటర్ చేయాలనుకున్న రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఆ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇదే ప్రొసీజర్ని మనం కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ అక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సీక్వెన్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఆ నెంబర్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ అన్ని మనకి అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా స్టార్టింగ్ రోల్ నెంబరు ఎండింగ్ రోల్ నెంబరు ఎక్స్చేంజ్ చేసి కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూడండి నేను టేక్ అటెండెన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ ప్రెజెంటీస్ తక్కువ ఉంటే అక్కడ ప్రెజెంటీస్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే ప్రెజెంట్ అయ్యి ఉంటారో వారి రోల్ నెంబర్ దగ్గర మనం ట్యాప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ని ట్యాప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం అటెండెన్స్ని సెలెక్ట్ చేసి తర్వాత వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆబ్సెంటీస్ డేటా ప్రెజెంటీస్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసి తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం పర్టికులర్ రోల్ నెంబర్ పర్సంటేజ్ వెరిఫై చేయాలనుకుంటే ఆ రోల్ నెంబర్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్ పర్సంటేజ్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ అటెండెడ్ క్లాసెస్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అటెండెన్స్ పర్సంటేజ్ ఈ ఓవరాల్ డేటా వచ్చి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవాలి. సో ఒకవేళ ఏదైనా రోల్ నెంబర్ డిలీట్ చేయాలనుకుంటే ఆ రోల్ నెంబర్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ డిలీట్ని క్లిక్ చేసి తర్వాత ఓకేని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రోల్ నెంబర్ అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా ఒక రోల్ నెంబర్ని మనం మాడిఫై చేయాలనుకుంటే ఆ రోల్ నెంబర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేసి ఇప్పుడు ఆ రోల్ నెంబర్ని మాడిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాడిఫై అయిన రోల్ నెంబర్ అనేది మనకి లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ నెంబర్ అనేది అసెండింగ్ ఆర్డర్లో రావాలనుకుంటే ఇక్కడ వన్ టైం బ్యాక్ వచ్చి అంటే హోమ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసి తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి వ్యూని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ రోల్ నెంబర్ అనేది మనకి అక్కడ అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను వన్ టైం బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ని ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి నేను ల్యాబ్ అటెండెన్స్ని యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి అక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ బ్యాచ్ ఇయర్ని ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అండ్ బ్రాంచ్ని ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ని ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆ ల్యాబొరేటరీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ 4 కాలమ్స్ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ 4 కాలమ్స్ రెండు సేమ్ కాబట్టి మనకి అక్కడ రోల్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ అపీర్ అవుతాయి. సో వెరిఫై చేయాలనుకుంటే అక్కడ ఓకేని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి అవే రోల్ నెంబర్స్ ఇక్కడ అపీర్ అయినాయి. సో మీరు సెకండ్ టైం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి నేను అటెండెన్స్ తీసుకోవాలనుకోం కాబట్టి అక్కడ టేక్ అటెండెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ప్రెజెంటీస్ అదేవిధంగా ఆబ్సెంటీస్ అటెండెన్స్ తీసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. వెరిఫై చేయాలనుకుంటే అక్కడ వ్యూ అటెండెన్స్ని క్లిక్ చేసి అటెండెన్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేశాను. ఆటోమేటిక్గా ఆ ల్యాబ్కి సంబంధించిన డేటా అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ల్యాబ్ కండక్ట్ చేసేటప్పుడు హాఫ్ మెంబర్స్కి ఒక రోజు ఇంకొక హాఫ్ మెంబర్స్కి ఇంకో రోజు కండక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం రోల్ నెంబర్స్ అనేటివి సపరేట్గా ఎంటర్ చేసుకోవాలి. సో ఆ సపరేట్గా రోల్ నెంబర్స్ ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బాటమ్ రైట్ సైడ్ ప్లస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్యాచ్ని ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రన్ బ్రాంచ్ని ఎంటర్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి సెక్షన్ కొంచెం మాడిఫై చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ బ్యాచ్కి మండే కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ మండే అని టైప్ చేసి తర్వాత ఇక్కడ ల్యాబ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ల్యాబ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం సబ్జెక్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ 4 కాలమ్స్ ఇక్కడ ఈ 4 కాలమ్స్లో సెక్షన్ కొంచెం మాడిఫై చేసుకున్నాను కాబట్టి ఆ రోల్ నెంబర్స్ అనేటివి ఇక్కడ అపీర్ అవ్వవు. వెరిఫై చేయాలనుకుంటే అక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ రోల్ నెంబర్స్ అనేది అపీర్ అవ్వలేదు. ఒకవేళ రోల్ నెంబర్స్ ఎంటర్ చేయాలనుకుంటే అక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సీక్వెన్స్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ క్యారెక్టర్స్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్ యొక్క స్టార్టింగ్ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఫస్ట్ బ్యాచ్ యొక్క ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి అటెండెన్స్ తీసుకోవాలనుకుంటే అక్కడ టేక్ అటెండెన్స్ని క్లిక్ చేసి ఆబ్సెంటీస్ తక్కువ ఉంటే ఆబ్సెంటీస్ని సెలెక్ట్ చేయాలి, ప్రెజెంటీస్ తక్కువ ఉంటే ప్రెజెంటీస్ని సెలెక్ట్ చేసి అక్కడ సేవ్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వ్యూ అటెండెన్స్లో ఆ డేటా అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్కి వచ్చేసి హోమ్ పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేసాను. ఆటోమేటిక్గా ఆ ల్యాబ్ డేటా అనేది అక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్యాచ్ని ఎంటర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అండ్ బ్రాంచ్ని ఎంటర్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను సెక్షన్ కొంచెం మాడిఫై చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ నేను థర్స్డే కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ థర్స్డే అని టైప్ చేసి తర్వాత ఇక్కడ ల్యాబ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ల్యాబ్ నేమ్ అనేది ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం సబ్జెక్ట్లో తీసుకున్న స్టార్టింగ్ 4 కాలమ్స్ ఇక్కడ 4 కాలమ్స్ వెరిఫై చేసినట్లయితే నేను సెక్షన్ని కొంచెం మాడిఫై చేసుకున్నాను కాబట్టి అక్కడ ఉన్న రోల్ నెంబర్స్ అనేటివి ఇక్కడ అపీర్ అవ్వవు. వెరిఫై చేయాలనుకుంటే అక్కడ ఓకేని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం రోల్ నెంబర్స్ ఎంటర్ చేయాలనుకుంటే బాటమ్ రైట్ సైడ్ ప్లస్ని క్లిక్ చేసి తర్వాత సీక్వెన్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ యొక్క ఫస్ట్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సెకండ్ బ్యాచ్ యొక్క ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ సింగిల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ని క్లిక్ చేసి కస్టమ్ని క్లిక్ చేసి ఇప్పుడు ఎంటర్ చేయాలనుకున్న రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. తర్వాత సీక్వెన్స్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ప్లస్ని క్లిక్ చేసి సీక్వెన్స్ని క్లిక్ చేసి క్యారెక్టర్ని క్లిక్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఎండింగ్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ అటెండెన్స్ చేయాలనుకుంటే అక్కడ టేక్ అటెండెన్స్ని సెలెక్ట్ చేసి ఒకవేళ ఆబ్సెంటీస్ తక్కువ ఉంటే ఆబ్సెంటీస్ని సెలెక్ట్ చేయాలి, ప్రెజెంటీస్ తక్కువ ఉంటే ప్రెజెంటీస్ని సెలెక్ట్ చేసి సేవ్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అటెండెన్స్ వెరిఫై చేయాలనుకుంటే వ్యూ అటెండెన్స్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేశాను. ఆటోమేటిక్గా ఆ ల్యాబ్ బి యొక్క డేటా అనేది డిస్ప్లే అయింది. తర్వాత ఇక్కడ చూడండి మనం సబ్జెక్ట్ అటెండెన్స్ రిపోర్ట్ని వెరిఫై చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ వ్యూ అటెండెన్స్ రిపోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ రోల్ నెంబర్స్, అటెండెడ్ క్లాసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, పర్సంటేజ్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్లో ఎవ్రీ టైం మనం అటెండెన్స్ తీసుకున్నప్పుడు 1 పీరియడ్గా కన్సిడర్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి ఒకవేళ మిడిల్లో రోల్ నెంబర్స్ ఎంటర్ చేసినట్లయితే ఆ మిడిల్ నుంచి మనకి అటెండెన్స్ అనేది కౌంట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు
ల్యాబొరేటరీ అటెండెన్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఆ ల్యాబ్ని సెలెక్ట్ చేసి వ్యూ అటెండెన్స్ రిపోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి రోల్ నెంబర్స్, అటెండెడ్ క్లాసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, పర్సంటేజ్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ ఎవ్రీ టైం మనం అటెండెన్స్ తీసుకున్నప్పుడు 3 పీరియడ్స్గా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ తీసుకుంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది 6గా డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ని కానీ ల్యాబ్ని కానీ డిలీట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ వన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ డిలీట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ జనరేట్ అవుతాయి. అవి డిలీట్ ఓన్లీ దిస్ సబ్జెక్టు, సెకండ్ వన్ వచ్చి డిలీట్ అలాంగ్ విత్ రోల్ నెంబర్స్. ఫస్ట్ వన్ చూద్దాము. డిలీట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్లో ఉన్న రోల్ నెంబర్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చి డిలీట్ అలాంగ్ విత్ రోల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఉన్న రోల్ నెంబర్స్, అదేవిధంగా ఈ రోల్ నెంబర్స్ అనేవి వేరే సబ్జెక్ట్లో కానీ ల్యాబ్లో కానీ వచ్చినప్పుడు అవన్నీ డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ మాడిఫై చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ఎడిట్ సబ్జెక్ట్ నేమ్ని క్లిక్ చేసి ఇప్పుడు సబ్జెక్ట్ నేమ్ని మాడిఫై చేసుకున్న తర్వాత సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం నెక్స్ట్ సెమిస్టరు ఇదే రోల్ నెంబర్స్కి వేరే సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఆ సబ్జెక్ట్ నేమ్ ఒకటి మాడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వివ్ అటెండెన్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అటెండెన్స్ డేటా అంతా డిలీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ అటెండెన్స్ యాప్ యూజ్ చేసి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని ఈజీగా తీసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సోషల్ నెట్వర్క్స్ ద్వారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.